ఈ 29 మూవీలోంచి ఈరోజు ఒక వీడియో అయితే లీక్ అయింది భయ్యా. షూటింగ్ చేస్తున్న వీడియో. ఆ వీడియోలో ఏముంది? ఆ వీడియోని చాలా మందితో ట్రోల్ చేస్తున్నారు. అసలు దీనివల్ల అనేదన్నమాట పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, దీంట్లో మన మహేష్ బాబు అయితే వండర్ఫుల్ లుక్తో అయితే ఉన్నాడు. అయితే పృథ్వీరాజ్ సుకుమార్ అనమాట చైర్లో అయితే ఉన్నారు, వీల్ చైర్లో. దాన్ని చూసి ఏదేదో అనుకున్నాం, ఈ మూవీ గురించి చాలా ఎక్స్పెక్ట్ చేసాం అంటున్నారు. అదే కాకుండా మహేష్ బాబు అయితే వేరే లెవెల్ మాస్ లుక్ భయ్యా. ఆ గడ్డం అయితే ఒక రేంజ్లో అయితే ఉంది, ఆ బట్ మాత్రం అసలు వేరే లెవెల్. అదే కాకుండా మన మహేష్ బాబు హెయిర్ కట్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. అయితే మహేష్ బాబుని ఒక సోల్జర్ అనమాట తోస్తూ వస్తున్నాడు. అంటే ఇది ఒక సిచ్యువేషన్, అంటే ఆయన ముందు లొంగే సిచ్యువేషన్ అయితే ఈ మూవీలో ఉండబోతుందని చాలా మంది అయితే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అయితే ఈ రకంగా ఉన్న పర్సన్ అనమాట పృథ్వీరాజ్ సుకుమార్ వీల్ చైర్లో ఉన్న పర్సన్ దగ్గర అయితే వెళ్ళి మోకాల మీద అయితే పడతాడు. ఆ రకంగా అయితే ఈ వీడియో అయితే ఉంది. ఈ వీడియోని చూసి చాలామంది ఆల్ ఓవర్ ఇండియాలో ట్రోల్ అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే సూర్య గారు ఒక సినిమా అయితే తీశారు, ఆ సినిమా పేరు 24. దాంట్లోనూ అనమాట మన సూర్య గారు వీల్ చైర్లో అయితే ఉన్నాడు, ఒక క్యారెక్టర్ అనమాట. ఇంకో క్యారెక్టర్ ఇంకో రకంగా అయితే ఉంటారు. ఈ రకంగా ఉంది. అదే కాకుండా నాగార్జున అండ్ కార్తిక్ గారు ఊపిరి మూవీలో నాగార్జున గారు వీల్ చైర్లో అయితే ఉంటారు. ఆ రకంగా అయితే ఉంది. దీన్ని చూసి ఏంద్ర బాబు ఇది ప్యాన్ వరల్డ్ మూవీ, ఈ మూవీలో విలన్ అనమాట చైర్లో కూకోబెడితే అందరూ ఏం చూస్తారు అని చాలామంది అయితే ట్రోల్ చేస్తున్నారు భయ్య. అదే కాకుండా ఏదేదో ఎక్స్పెక్ట్ చేసాం అలాంటి మూవీని ఈ రకంగా తీస్తే ఎవరైనా దిగుతారా? అదే కాకుండా ఈ మూవీలోంచి ఫస్ట్ టైం ఒక వీడియో అయితే లీక్ అయింది. ఇది చాలా దారుణం, మూవీ టీం ఏం చేస్తున్నారా అని చాలామంది అయితే తిడుతున్నారు భయ్య SSM29 మూవీ టీంని. అయితే రాజమౌళి గారు ఏది చేసినా సరే స్టడీగా అయితే చేస్తారు. అదే కాకుండా ఒడిశాలో ఈ మూవీకి సంబంధించి షూటింగ్ చేస్తున్నారని రీసెంట్గా అయితే చెప్పారు. అయితే ఒడిశాలోనే ఈ రకమైన షూటింగ్ అయితే జరిగింది. మహేష్ బాబు లుక్ అయితే చాలా బాగుంది భయ్య. కాకపోతే దీంట్లో విలన్ని స్ట్రాంగ్ చూపించకుండా వీల్ చైర్లో చూపించడం చాలా మందికి అయితే నచ్చలేదు. ఇది దీనివల్ల అనమాట SSM29ని ఘోరంగా అయితే తిడుతున్నారు. ఈ మూవీ 5,000 కోట్లు 6,000 కోట్లు కొడతాయి అని చెప్పారు. ఖచ్చితంగా ఈ మూవీ 100 కోట్లు కూడా కొట్టలేదు డే 1 అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు భయ్య. నేను కూడా అదే అనుకున్నా భయ్య. ఇంత పెద్ద మూవీలో విలన్ ఎలా ఉండాలి, స్ట్రాంగ్గా బీభత్సంగా మహేష్ బాబుని తన్నేలా అయితే ఉండాలి. కానీ మహేష్ బాబుని ఈ రకంగా చూపించి మహేష్ బాబు ఏంటి వీల్ చైర్లో ఉన్న మనిషి దగ్గర కాళ్ళ మీద కూర్చోవడం ఏంటి అని నాకు అనిపించింది భయ్య. అదే కాకుండా మహేష్ బాబుని ఒక సోల్జర్ అయితే తోస్తున్నాడు. ఏంద్రా బాబు నాకైతే అనిపించింది. ఈ వీడియో చూడగానే చాలా మంది అయితే డిసప్పాయింట్ అయ్యారు. అదే కాకుండా ఇలాంటి మూవీ నుంచి లీక్ అవ్వడం, బాహుబలి మూవీలో కూడా క్లైమాక్స్ ఫైట్ ఈ రకంగానే పార్ట్ 1లో అనమాట ఈ రకంగా వీడియో అయితే లీక్ అయింది. అప్పుడు అనమాట చాలా మంది మీద కేసు కూడా జరిగిందంట. అయితే ఈ మనిషిని అయితే వదలని నాకు అనిపించింది. అయితే ఈ వీడియో మీకు లీక్ అయిన వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి ఈ వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.